ఫ్రెండ్స్, ఎండ వల్ల మీ ఇంట్లో ట్యాంకీ నీళ్ళు వేడిగా వస్తున్నాయా? వేడి నీళ్ళు ముట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందా? చూడండి, ఈ వీడియోలో నేను ట్యాంకీ నీళ్ళని మనం చాలా కూల్గా చేసేటట్టుగా ఒక టెక్నిక్ చెప్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంటి ట్యాంకీ నీళ్ళు చాలా కూల్గా వస్తాయి. మీరు స్నానం చేయాలన్నా కూడా ఈజీగా స్నానం చేసుకోవచ్చు కూల్ వాటర్తో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యాంకీ గురించి 3 చిట్కాలు చెప్తాను. మీ ట్యాంకీ లాంగ్ లైఫ్ వచ్చే చిట్కా ఒకటి, ఇంకోటి ఏంటంటే మీ ట్యాంకీ నీళ్ళు వాటర్ కిందికి వస్తాయి కదా, వేడిగా వస్తే వాటర్ మనం కూల్గా చేసే ఒక టెక్నిక్. ఈ 2 టెక్నిక్ ఈజీగా మీకు వర్కౌట్ అవుతాయి. ట్రై చేయండి డెఫినెట్గా. ఫ్రెండ్స్, మనకు ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ నుంచి వస్తుందంటే చూడండి, మనకు ఎక్కువ ఎండ పడడం వల్ల చూడండి, ఎండాకాలంలో ఇంకా మరీ ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. చూడండి, ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఎక్కువ ఎండ మన ట్యాంక్ మీద పడడం వల్ల మనకు ట్యాంక్ భిన్న మనకు ఎండిపోతుంది. ఎండిపోయి మనకు విరిగిపోవడం, పగిలిపోవడం, చీలిపోవడం ఇలాంటి జరుగుతుంది, క్రాక్స్ వస్తుంది. ఓకేనా, ఇటువంటి ప్రాబ్లం ఒకటి. ఇంకోటి ఏంటంటే చూడండి, మనం ఎక్కువ వేడి పడడం వల్ల మన ట్యాంక్ వాటర్ కూడా హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కడం వల్ల మనకు ఇటువంటి వాటర్ కూడా మనకు కూల్గా రావు. ఓకేనా, ఇది 2 ప్రాబ్లమ్స్ ఒకే చిట్కా చెప్తాను. చూడండి, ఏం చేయాలంటే చూడండి, ఇటువంటి బియ్యం కొత్త తీసుకోండి. వేస్ట్గా ఉంటాయి ఇంట్లో, ఈజీగా దొరుకుతుంది మీకు. ఓకేనా, ఇటువంటి బియ్యం కొత్తని కట్ చేసుకొని ఈ విధంగా పెద్దవి పెట్టుకొని చూడండి, ఈ ట్యాంకీకి ఇట్లా రౌండ్గా మనం కట్టేయాలా. ఇట్లా కట్టేస్తే ఏమవుతుందంటే పడిన ఎండ అంతా మనకు పట్ట మీద పడుతుంది. ఓకేనా, మీకు ఎటువంటి ట్యాంకీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ పాడవాలంటే ఈ పట్టే పాడవుతుంది. ఓకేనా, ట్యాంకీ వాటర్ కూల్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ ట్యాంకీ కూడా పాడవదు. ఇది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఒకవేళ మీ ఇంట్లో పట్ట లేకపోతే చూడండి, మీరు ఏం చేస్తారంటే ఏదైనా పాత బెడ్షీట్, ఏదైనా కంబలు ఇలాంటి ఉంటాయి కదా, ఇటువంటి కూడా వాడచ్చు మీరు. ఇటువంటి తీసుకొని కూడా బాగా ఇవి కూడా మందంగానే ఉంటాయి. ఈ విధంగా ఇవి కూడా చుట్టచ్చు. ఈ విధంగా ట్యాంకీ గ్రౌండ్గా ఇలా చేస్తే మీ ట్యాంకీ ఎక్కువ లైఫ్ వస్తుంది. ఫ్రెండ్, ఈ విధంగా మీరు గోధుమ పట్టని ట్యాంకీ చుట్టేటప్పుడు చూడండి, ముందే మీరు కావాలంటే చూడండి, థర్మాకోల్ షీట్ ఉంటుంది కదా, థర్మాకోల్ షీట్ మనం పతలాగా వస్తుంది. ఈ విధంగా షీట్ మీరు పెట్టి దీన్ని కవర్ చేయొచ్చు. కవర్ చేసినప్పుడు చూడండి, ముందు మీకు థర్మాకోల్ ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎటువంటి హీట్ కూడా మీ ట్యాంకీకి పోనివ్వదు. ఓకేనా, మీకు థర్మా షీట్ మీకు కావాలంటే ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో. ఓకేనా, ఇటువంటి షీట్లు మీరు ఫస్ట్ చుట్టేసిన తర్వాత టేప్ వేసుకున్న తర్వాత ఈ విధంగా టేప్తో మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఈ పట్టు ఉంది కదా, ఈ పట్టని పైన ఈ విధంగా దారంతో కట్టేయండి టైట్గా. ఈ విధంగా కట్టేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ట్యాంక్ మొత్తం కూల్గా ఉంటుంది. ఓకేనా, మీరు కావాలంటే ఆ విధంగా ట్రై చేయొచ్చు. లేదంటే మీ దగ్గర ఓన్లీ పట్ట కావాలంటే ఈ విధంగా పట్ట, లేదంటే బెడ్షీట్ ఏదైనా సరే ఈ విధంగా చుట్టేయచ్చు. ఎట్లయినా ఒకటే. కాకపోతే సేఫ్టీగా ఇంకా ఎక్కువ బాగా కూలింగ్గా ఉండాలంటే వాటర్ మీరు థర్మాకోల్ యూస్ చేయాల్సి వస్తుంది. కూలింగ్ ఎక్కువ వాటర్ వస్తుంది మీకు అప్పుడు. ఓకేనా, పెద్ద పార్సల్లో ఇటువంటి వైర్ వస్తుంది, దాని మధ్యలో కట్ చేసి ఈ విధంగా చిన్న తాడులా తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, ట్యాంక్ చుట్టూరా మనం ఈ విధంగా పట్టని ఏర్పాటు చేసిన తర్వాత చూడండి, పట్ట చుట్టూరా మనం ఈ విధంగా దారం చుట్టేయాలి. ఈ విధంగా చూడండి, ఎన్ని అంతా చుడతారో మీరు అంతా స్టాండర్డ్గా ఉంటుంది, గాలికి ఎగిరిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా, మీకు 2-3 సంవత్సరాలు బాగా పనిచేసింది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో పట్ట వేసుకోవచ్చు. పట్ట లేకపోతే బెడ్షీట్ అనేది ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీ ట్యాంక్కి లాంగ్ లైఫ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ ట్యాంక్ కిరాక్ రాకుండా వాటర్ కూల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ట్యాంకీకి చుట్టూరా మీ విధంగా క్లాత్ ఏదైనా పట్ట ఈ విధంగా కట్టేసిన తర్వాత ట్యాంకీ కూల్గా ఉంటుంది. కాకపోతే పై పక్కన మనకు ఖాళీగా ఉంది. పై పక్కన చూడండి, ఇటువంటి చెక్క లేదంటే మీరు ఏదన్నా మీరు రాయి అలాంటి పెట్టచ్చు, పెద్దవి కొంచెం. ఎందుకంటే చూడండి, ఇలా పెడితే ఏమవుతుందంటే వాటర్ కూల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు కోతులు బెడద కూడా తగ్గిపోద్ది. కోతులు ఇటువంటి వెయిట్ ఉన్న వస్తువులు తగలవు, ఎత్తలేవు. ఓకేనా, ఇటువంటి సేఫ్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం ఏదైనా పట్ట కానీ బెడ్షీట్ కానీ ఈ విధంగా చుట్టేసి గట్టి కట్టేయచ్చు. చూడండి, ట్యాంక్ మనకు కూల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ట్యాంక్ హీట్ వాటర్ వస్తుందంటే చూడండి, ట్యాంక్లోనే వాటర్ ఉంటుంది. వాటర్ మీరు కొద్దిగా ఇట్లా వేయచ్చు, లేదంటే ఎప్పుడైనా మీరు పట్టచ్చు. ఈ విధంగా చేసిన ట్యాంక్ కూల్గా ఉంటుంది. ఓకే, ఇంకొక ఐడియా కూడా చెప్తాను చూడండి. మీ ట్యాంక్ ఈ విధంగా మీరు పట్ట కట్టుకోలేకుండా, లేదంటే మీకు ఇటువంటి మీ చేయలేరు అనుకోండి, ఇంకో పని చేయండి సింపుల్గా. చూడండి, ఒక చిన్న మనం ఒక రేకుల షెడ్ చిన్నది ఒకటి రేకులైనా ఏదైనా మీరు పందిరేలాగా ఏర్పాటు చేయండి. ఏదైనా మీరు అలా చేస్తే ఏమవుతుందంటే ఎండ పడకుండా కూల్గా ఉంటుంది. ఇటువంటి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, ఈ ఐడియా కూడా మీరు ట్రై చేయండి. ఇలా చేస్తే మీ ట్యాంక్ ఎక్కువ లైఫ్ వస్తుంది, ఎక్కువ కాలం ఉంటుంది, కూల్గా వాటర్ వస్తాయి. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్, ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, చూసారు కదా ఫ్రెండ్, ఇటువంటి మనీ సేవ్ వీడియోస్ చాలా క్రియేటివ్ ఐడియాస్ చాలా చేస్తుంటాను. ఓకే, మీరు చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంతో కొంత మనీ సేవ్ వీడియోస్ నేను చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్, ట్యాంక్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా చేశాను. ట్యాంక్ వెళ్ళడం, ట్యాంక్ క్లీనింగ్ అలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్స్, అక్కడ నుంచి కావాలని చూడండి. ఓకే ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్తో. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్.